ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. మనం త్రిదోషాలలో మొదటిదైన వాతతత్వంలోనున్న మనం 5 రకాలని చెప్పుకుంటున్నామండి. ఆ 5 రకాల్లో ఈ వారం మనం మూడో రకమైన చల్లదనం కోసం మాట్లాడుకుందామండి. సో, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడి దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకివ్వడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్, పతాంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వసుపరి శివుడు గారండి. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ వీక్ మనం చల్లదనం కోసం మాట్లాడుకోవాలి యెస్. సార్. అసలు ఏంటి చల్లదనం? వాయువు, గాలి దేన్నైనా చల్లబరుస్తుంది. అలాగే మన బాడీని కూడా చల్లబరుస్తుంది అండి. వాతతత్వం మనలో పెరిగితే, మనలో ఈ వాతం పెరగడానికి ఈ చల్లదనం కూడా ప్రధాన కారణం. ఓకే. మనం మొదటి ఎపిసోడ్‌లోనే ఈ విషయం మాట్లాడుకున్నాం. వాతం పెరగడానికి 4 ప్రధాన కారణాలు. అందులో హ్మ్. మొదటి కారణం చల్లదనము. అంటే ఎక్కువ చల్లని ప్రదేశాల్లో జీవించినటువంటి వాళ్ళకి, ఎక్కువ చల్లదనంలో ఉండేటటువంటి వాళ్ళకి, ఎక్కువ చల్లని పదార్థాలు, చల్లని ద్రవాలు తీసుకున్నటువంటి వాళ్ళ లోపల ఈ వాతం తత్వం ఎక్కువగా పెరుగుతుంది. వాత సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయండి. అందులో ఈ చల్లదనం వల్ల పెరిగేటటువంటి వాత సమస్య పెయిన్స్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. మరి ఎగ్జాంపుల్ చూడండి, చలికాలం వచ్చిందంటే సరే అందరి లోపల జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, అలాగే కండరాల నొప్పి. ఎక్కడ చూసినా బాడీ అంతా కూడా పెయిన్స్‌తో బాధపడుతుంటారు. ఇది కారణం ఏందంటే చల్లదనం పెరగడం వల్ల. ఇక్కడ నొప్పి, నొప్పి వాతానికి చెందినటువంటిది. ఇందులో 2 ఉంటాయండి. ఒకటి నొప్పి, ఒకటి మంట. నొప్పి, మంట. 2 వేరు వేరు వేరు. వేరు. హ్మ్. ఓకే. ఇక్కడ రెండింటిని కన్‌ఫ్యూజన్‌లో పేషెంట్ ఏం చేస్తారంటే డాక్టర్‌కి నొప్పి ఉంటే మంట మంట, అని చెప్తారు, మంట. మంట ఉంటే నొప్పి అని చెప్తారు. అక్కడ మొత్తం అది రివర్స్ అయిపోద్ది. నొప్పి అనేది వాతానికి చెందినటువంటిది, మంట అనేది పిత్తానికి చెందినటువంటిది. ఓకే. ఈ రెండింటికి సొల్యూషన్ వేరు వేరుగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు గుర్తించండి, మీకు ఉన్నటువంటి బాధ ఏదైతుందో అది నొప్పిగా ఉందా, మంటగా ఉందా? నొప్పినైతే మనం భరించగలుగుతాం. నొప్పితోనే మనం లైఫ్ అంతా కూడా మనం జర్నీ చేయగలుగుతాం. లైఫ్ లాంగ్ నొప్పులతో బాధపడుతూ కంటిన్యూ చేయగలుగుతాం. కానీ మంటతో మనం కంటిన్యూ చేయలేం. మంట అంటే బర్నింగ్ సెన్సేషన్. నొప్పి ఏమో జస్ట్ పెయిన్. అది స్లోగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. దాని పని అది చేస్తుంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ మంట ఉందే, మన పని మనం చేయనీయదు అది. బర్నింగ్ సెన్సేషన్. దాన్ని మనం 2, 3 నిమిషాలు కూడా మనం భరించలేం మంట. అది పిత్తానికి చెందినటువంటిది. చల్లదనం వల్ల మనలో నొప్పులు పెరుగుతాయి. అది ఎలాంటి నొప్పి అయినా సరే, ఎక్కడ మన బాడీలో ఎక్కడ నొప్పి వచ్చినా, కాళ్ళలో నొప్పి వచ్చినా, మోకాళ్ళలో వచ్చినా, మెడమలో వచ్చినా, మన స్టమక్‌లో వచ్చినా, మన మెడలో వచ్చినా, నడుములో వచ్చినా, ఏ ప్లేస్‌లో నొప్పి అనేది మనలో వచ్చింది అంటే అది తలనొప్పి కూడా. తలనొప్పి గూడా. తలనొప్పి కూడా వాతానికి సంబంధించినటువంటిది. చల్లని వాతావరణంలో ఉన్నాం అనుకోండి, తలనొప్పి వస్తుంది. వేడి నీళ్ళు, వేడి వేడిగా టీ, కాఫీలు తాగుతామండి, తగ్గిపోతుంది. అందుకే నా తలనొప్పి వచ్చేటప్పుడు చాలా మంది వేడిగా తాగుతూ ఉంటారు. టీ, కాఫీ తగ్గిపోతుంది. తాగితే తలనొప్పి తగ్గుతుంది అంతే. అంటారు. టీ, కాఫీల వల్ల తగ్గదండి. వేడి వేడిగా. వేడి ద్రవం తీసుకుంటే. ఓకే. అంటే నొప్పికి సొల్యూషన్ వేడి. నొప్పి రావడానికి కారణం చల్లదనం. దానికి వ్యతిరేకం వేడి. వేడి. వేడి వాతావరణంలో ఉండడము, లేదా వేడి వేడి ద్రవాలు తీసుకోవడం. సింపుల్, మీరే చెప్పారు సొల్యూషన్ నాకంటే ముందే. ఇలాంటి సీజన్‌లో, చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు, బాడీ పెయిన్స్ గానీ, నడునొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏదైనా పెయిన్స్ పెరిగినప్పుడు వేడి వేడి ద్రవాలు తీసుకోవాలి. అంటే ఆ టైంలో కాఫీ, టీలే కాకుండా మనం ఉత్తి వాటర్ వేడి చేసి తాగినా తగ్గిపోతుంది. వేడి నీళ్ళే తాగాలి. అసలు వేడి నీళ్ళే నొప్పులు తాగాలి. ఈ ఆ! నొప్పులకు ఫ్రీగా వచ్చే మెడిసిన్ ఏదేంటంటే వేడి వేడి నీళ్ళు. నీళ్ళు. అంతే. వేడి నీళ్ళు కొద్దిగా గోరువెచ్చకండి, ఇంకొంచెం ఎక్కువ వేడి చేసుకొని తాగండి. నొప్పులు తగ్గుతాయి. బాడీ పెయిన్స్ అన్నీ తగ్గుతాయి. 24 అవర్స్ ఉదయం నుంచి రాత్రి వరకి మీరు ఎప్పుడు వాటర్ తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. ఇది ఫ్రీగా వచ్చే మెడిసిన్. అంటే కంటిన్యూస్‌గా అలా హాట్ వాటర్ తాగడం వల్ల ఒక్కొక్కసారి డ్రై అయినట్టు అనిపిస్తుంది గొంతు. ఏమవ్వదండి. డ్రై అయినట్టు ఏమవుతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ వేడి తాగి ఉంటారు. ఆ! ఓకే. ఎక్కువ వేడి అని ఎలా ఎక్కువ వేడి తెలుస్తుంది మనకి? హ్మ్. మనం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఎలా తాగాలి? ఆ నీళ్లు తాగిన తర్వాత మనలో స్వెట్టింగ్ వచ్చిందనుకోండి, హ్మ్. చెమట మొఖం మీద, హ్మ్. మనం ఎక్కువ వేడి నీళ్ళు తాగినట్టు. ఓకే. ఓకే. చెమట రాలేదనుకోండి, మనం సరిగ్గా తాగినట్టు. ఓకే. ఇదొకటి చెక్ హ్మ్. చేసుకోవాలి. అలా తాగకూడదు. చెమట తాగకూడదు. వచ్చేనట్టు అంత వేడి తాగకూడదు. తాగితే డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ కాదు. మళ్ళా బర్నింగ్ అయితది. బాడీ మళ్ళీ దాన్ని బర్నింగ్ రివర్స్‌లో అవుతుంది. పని చేయాల్సి ఉంటది. ఓకే. ఓకే. మనం చల్లనీళ్ళు తాగితే మన బాడీ ఏం చేస్తుంది? బాడీ టెంపరేచర్ ఈక్వల్‌గా వాటర్‌ని వేడి చేస్తుంది. హ్మ్. అప్పుడే కన్జ్యూమ్ చేస్తుంది. చల్లనీళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా మన బ్లడ్‌లోకి వెళ్ళవు. వెళ్తే బ్లడ్ క్లాట్ అవుతుంది. హ్మ్. అలాగే మనం ఎక్సెస్ వేడి నీళ్ళు తాగినా కూడా ఆ ఎక్సెస్ వేడిని బాడీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఓకే. అలా చేసుకోవడానికి
మన బాడీ టెంపరేచర్ని తగ్గించుకోవడానికి మన బాడీ స్కిన్ బయట నుంచి వాటర్ని బయటికి పంపిస్తుంది, అదే చెమట రూపంలో వస్తుంది, అప్పుడు కూల్ అవుతుంది బాడీ. అందుకని అలా కాకుండా గోరువెచ్చని నీళ్ళు బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండేటటువంటి వాటర్ తాగాలి ఎప్పుడు తాగినా. ఇది వాతం పెరగకుండా ఉంటుంది. వాతానికి బెస్ట్ సొల్యూషన్ ఫ్రీగా వచ్చే మెడిసిన్ నొప్పులకి. కొంచెం వేడి ఎక్కువ ఉన్న వాటర్ తాగితే నొప్పులు ఇంకా తొందరగా తగ్గుతాయి, కానీ మరీ చెమట వచ్చేంత వరకు తాగకూడదు. ఇక్కడ ఉన్నటువంటి టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి, అది మనం చూసుకొని తాగాలి. ఓకే. అలాగే వేడి వేడి సూప్స్, వేడి వేడి ద్రవాలు, వేడి వేడి జావా చేసుకున్నాం మనం, అది రాగి జావా లేదా జొన్న జావా, సజ్జ పిండితో చేసిన జావా కానీ సూప్లు కానీ ఇవన్నీ వేడి వేడిగా తీసుకోవాలి. తీసుకుంటే ఈ నొప్పుల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా వేడి వేడిగా ఉండాలి. చల్లని ఫుడ్ తీసుకోకూడదు చలికాలంలో. అది ఎప్పుడు కూడా చల్లని ఫుడ్ తీసుకోకూడదండి. మన ఫుడ్ ఎప్పుడైనా తినే టైంలో మన బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా వేడి వేడిగా ఉండాలి. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఉదయం వండేసి ఫ్రిడ్జ్లో పడేసి రాత్రి వరకు అదే తింటాం, రేపు కూడా అదే తింటారు. ఇదే అన్ని రోగాలకు కారణం అండి. ఏ పూట కాపూట వంట చేసుకొని తింటే వాడికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదండి, లైఫ్ లాంగ్ రాదు. రోజు ఏ పూట కాపూట వంట చేసుకొని తింటే, అంటే వేడి వేడిగా ఉండాలి ఆహారం కూడా. అలాగే మన యొక్క బెడ్రూమ్ కూడా వేడి వాతావరణంలో ఉండాలి. చలికాలంలో ఏసీలు వాడకూడదు, ఫ్యాన్ వాడకూడదు, మనం చల్లని ప్రదేశాలకు వెళ్ళకూడదు. మన బెడ్రూమ్ కూడా, మన ఇల్లు కూడా చల్లగా ఉండకూడదు. బెడ్రూమ్ గోరువెచ్చగా ఉండాలి. దానికి తగినట్లుగా మనం ఇంకా ఎక్కువగా చల్లగా ఉంటే మనం హీటర్స్ కూడా వాడచ్చు. అందుకనే ఫారిన్ కంట్రీస్ చల్లని ప్రదేశాల్లో అలా హీటర్సే వాడతారు, బాడీ టెంపరేచర్ని, మన రూమ్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. లేకపోతే వాతం పెరుగుతుంది. అలాగే రాత్రి మనం పడుకుంటే మామూలుగా పొద్దున్నే లేస్తే మొత్తం బాడీ అంతా పెయిన్స్ అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన బెడ్రూమ్ వెచ్చగా ఉండాలి. అలాగే చలికాలంలో మనం ధరించే దుస్తులు కూడా ఉలన్ దుస్తులై ఉండాలి, అంటే చలిని తట్టుకునేటటువంటి దుస్తులు ధరించాలి. అందుకే మనం ఏం చేస్తాం, చలికాలంలో రెగ్జిన్ తీసుకుంటాం కానీ స్వెటర్స్ ఉలన్తో చేసి. అలాగే మన బెడ్స్ కూడా అవి ఉలన్తో చేసిన బెడ్సే వాడాలి. చలికాలంలో మనం తెల్లవారుజామున బయటికి వెళ్ళకూడదు. 40-50 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు, 50 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు తెల్లవారుజామున బయటికి వెళ్ళకూడదు చలికాలంలో. అప్పుడు ఆ సమయంలో తెల్లవారుజామున వాతం బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది, చల్లదనం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం బయటికి వెళ్తే 50 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు వెళ్తే హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం, చాలామంది పార్కులలో చూస్తుంటాం. 50-60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఇలా పార్కు వాకింగ్కి వెళ్ళి అక్కడనే పడిపోయినటువంటి వాళ్ళు చూసాం, స్ట్రోక్తో పోయినటువంటి వాళ్ళు చూసాము, పెరాలసిస్తో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని కూడా చూసాం. అందుకని తెల్లవారుజామున 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తే తగిన ప్రొటెక్షన్తో వెళ్ళాలి. అంటే ఉలన్తో చేసిన స్వెటర్ ధరించాలి, మంకీ క్యాప్ ధరించాలి ఉలన్తో, చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి, కాళ్ళకి షూ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి. ఈ ప్రొటెక్షన్తో, చల్లదనాన్ని రక్షించే ప్రొటెక్షన్తో మనం బయటికి వెళ్ళవచ్చు. ఈ ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్తే వాతం పెరుగుతుంది, మనకు ప్రమాదం కలుగుతుంది. ఈ విధంగా ఆహారము, గోరువెచ్చని ఆహారము అలా తీసుకుంటూ, అలాగే ఈ నూనె, నెయ్యి అధికంగా ఉన్నటువంటి ఆహారం, ముఖ్యంగా నూనె, ఈ చల్లదనంలో నూనె వేడిని పెంచుతుందండి. అందుకే అలాంటి నూనె కొద్దిగా మోతాదు పెంచి తీసుకోవచ్చు, వేడిని పెంచేటటువంటి ఆహారం తీసుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలతో మనం ఈ చల్లదనం నుంచి బయటపడవచ్చు, ఈ నొప్పుల నుంచి మనం బయటపడవచ్చు వితౌట్ మెడిసిన్తో. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.